బోనాల పండుగ అధికారికంగా గోల్కొండ కోటలోని జగదంబిక అమ్మవారి ఆలయం నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకని? అసలు గోల్కొండ మహంకాళి అమ్మవారికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం బోనాల పండుగకు సంబంధం ఏంటి? దీనికి సంబంధించి దీని వెనుక ఉన్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన నిజం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక జబ్బుకు భయపడి ఒక పండుగ పుట్టిందంటే మీరు నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఖచ్చితమైనటువంటి నిజం. దీని వెనుక వందల ఏళ్ల నాటి చారిత్రక నమ్మకాలున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను గడగడలాడించిన భయంకరమైన మహమ్మారికి మనం ఈరోజు ఎంతో వైభవంగా జరుపుకునే గోల్కొండ బోనాల పండుగకు విడదీయలేని బంధం ఉంది. ఆ చీకటి రోజుల నుంచి ఈ బంగారు బోనం ఎలా పుట్టిందో చెప్పే కథే ఈరోజు మనం వీడియోలో చెప్పుకోబోయే కథ. ఇది కేవలం పండుగ కథ కాదు, భయాన్ని భక్తి ఎలా గెలిచిందో చెప్పే అద్భుతమైనటువంటి కథ. ఆపదలో ఆదుకోమని అమ్మవారికి పెట్టుకున్న ఒక చిన్న మొక్కు ఈరోజు తరతరాలుగా జరుపుకునే గొప్ప ఉత్సవంగా ఎలా మారిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. ఈ కథ దాదాపు 19వ శతాబ్దంలో మొదలవుతుంది. ప్రచారంలో ఉన్న కథల ప్రకారం 1813 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి విలయ తాండవం చేసింది. సరైన వైద్యం లేని ఆ రోజుల్లో ఈ అంటు వ్యాధి వేగంగా వ్యాపిస్తూ వేలాది మందిని బలి తీసుకుందని చెప్తారు. ఆనాటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. వీధులేమో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న జనం, ఇళ్లేమో వ్యాధితో నరకయాతన పడుతున్న రోగులు. ఎటు చూసినా నిరాశ, నిస్సహాయత, మరణ భయం. ఈ గండం నుంచి గట్టెక్కేదెలా అని ప్రజలు దేవుడి వైపు చూస్తున్న రోజులవి. ఆ భయంకరమైన పరిస్థితులే ఒక గొప్ప పండుగకు పునాది వేశాయి. హైదరాబాద్ ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలోనే నగరానికి చెందిన ఒక సైనిక బెటాలియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విధుల్లో ఉంది. తమ వాళ్లంతా మహమ్మారి బారిన పడ్డారని తెలిసిన వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనయింది. ఇక్కడ విధుల్లో ఉండిపోయి అక్కడ కుటుంబ సభ్యులను కాపాడుకోలేని నిస్సహాయ స్థితి వారిది. ఏం చెయ్యాలో పాలుపోక ఆ సైనికులు ఉజ్జయినిలో కొలువైన శక్తివంతమైన మహంకాళి అమ్మవారిని ఆశ్రయించారు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం వారు కన్నీళ్లతో అమ్మవారి పాదాల మీద పడి, తల్లి మహంకాళి, మా ఊరిని, మా వాళ్లను ఆ మహమ్మారి నుండి నువ్వే కాపాడాలి. ఈ ప్లేగు వ్యాధిని నీ దయతో ఆపితే మేము తిరిగి రాగానే నీ విగ్రహాన్ని మా నగరంలో ప్రతిష్ఠించి గుడి కట్టి ప్రతి ఏటా నీకు బోనం సమర్పిస్తాం అని మొక్కుకున్నారు. అది కేవలం మొక్కు కాదు, తమ వాళ్లను కాపాడుకోవాలన్న సైనికుల ఆర్తనాదం. అద్భుతం జరిగిందో ఏమో, కొంతకాలానికి హైదరాబాద్లో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. నెమ్మదిగా నగరం కోలుకోవడం మొదలైంది. ఇది అమ్మవారి దయ వల్లే జరిగిందని ప్రజలు గాఢంగా విశ్వసించారు. కొన్నాళ్లకు ఉజ్జయినికి వెళ్లిన సైనిక బెటాలియన్ నగరానికి తిరిగొచ్చింది. వారు అమ్మవారికిచ్చిన మాట మర్చిపోలేదు. వారు మొక్కుకున్నట్టే సికింద్రాబాద్లో అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే నేడు మనం చూస్తున్న ప్రఖ్యాత ఉజ్జయిని మహంకాళి ఆలయం. 1814 జూలైలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మొక్కు చెల్లించుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పట్లో భోజనం అనే పదమే బోనంగా మారిందని చెబుతారు. కొత్త మట్టి కుండలో అన్నం, పాలు, బెల్లంతో వండిన నైవేద్యాన్ని పసుపు, కుంకుమలు, వేపాకులతో అలంకరించి పైన దీపం వెలిగిస్తారు. ఆ పవిత్ర నైవేద్యాన్నే బోనం అంటారు. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఆ బోనాన్ని తలపై పెట్టుకుని డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అదే మొదటి బోనం. ఒక భయంకరమైన వ్యాధి నుండి కాపాడినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించిన కానుకాది. మరి సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి ఆలయం ఉంటే బోనాల ఉత్సవం అధికారికంగా గోల్కొండ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకని? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తోందా?
భక్తి, చరిత్ర, సంస్కృతి కలిసిన ఇలాంటి కథలు మన తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ మీ ముందుకు తెచ్చే మా ప్రయత్నం మీకు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే, ఒక చిన్న సైనిక బృందంతో మొదలైన మొక్కు కాలక్రమేణా ఒక గొప్ప సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. అయితే బోనాల పండుగ అధికారికంగా గోల్కొండ కోటలోని జగదంబిక అమ్మవారి ఆలయం నుంచే ప్రారంభమవుతుంది. దీని వెనుక బలమైన చారిత్రక కారణం ఉందని చెబుతారు. గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయం ఎంతో పురాతనమైనది. కాకతీయుల కాలం నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని, ఆ తర్వాత కుతుబ్ షాహీలు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కుతుబ్ షాహీ మంత్రి మాదన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి బోనాల సంప్రదాయాన్ని ప్రోత్సహించారు అన్న కథ ప్రచారంలో ఉంది. గోల్కొండ పాత రాజధాని కావడం, అక్కడి అమ్మవారు శక్తివంతురాలని నమ్మకం ఉండడంతో ఆనవాయితీగా ఆషాఢ మాసం మొదటి గురువారం లేదా ఆదివారం రోజున ఇక్కడే తొలి బోనం సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. గోల్కొండలో మొదలయ్యాకే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో, ఇతర ప్రాంతాల్లోనూ బోనాలు జరుపుకుంటారు. ఈరోజు మనం చూస్తున్న బోనాలు కేవలం మొక్కుబడి కాదు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, జీవన విధానానికి ప్రతీక. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, హైదరాబాద్ వీధులు పసుపు కుంకుమలతో, వేపాకు తోరణాలతో కళకళలాడతాయి. పట్టు చీరలు కట్టుకున్న మహిళలు తలపై అలంకరించిన బోనంతో తీన్మార్ డప్పుల మోతకు లయబద్ధంగా అడుగులు వేస్తూ ఆలయాలకు వెళ్లే దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ఉత్సవంలో పోతురాజు ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారి సోదరుడుగా భావించే పోతురాజు పసుపు పూసుకున్న శరీరం, పెద్ద కళ్ళు, నడుముకు గజ్జెలతో, కొరడాతో చేసే విన్యాసాలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. అలాగే రంగం, భవిష్యవాణి కార్యక్రమం కూడా బోనాలలో ముఖ్యమైన ఘట్టం. పూనకం వచ్చిన ఒక అవివాహిత మరుసటి ఏడాది రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో అమ్మవారి వాక్కుగా చెబుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. గోల్కొండ బోనాలు కేవలం ఒక పండుగ కాదు, అదొక భరోసా. 100 ఏళ్ల క్రితం ఒక మహమ్మారి సృష్టించిన భయం నుండి పుట్టిన నమ్మకం. కష్టకాలంలో తమను కాపాడే ఓ శక్తి ఉందని ప్రజలు విశ్వసించడానికి ఈ పండుగ ఒక ఆధారం. ఇది మన పూర్వీకులు మనకిచ్చిన భక్తి వారసత్వం, వారి కృతజ్ఞతా భావానికి మనమిస్తున్న గౌరవం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. చూశారు కదా, ఒక వ్యాధికి భయపడి మొక్కుకున్న మొక్కు ఈరోజు ఎంత గొప్ప సాంస్కృతిక ఉత్సవంగా మారిందో. ఇది భయంపై భక్తి, నిరాశపై నమ్మకం సాధించిన విజయం. గోల్కొండ బోనాల వెనుక ఉన్న ఈ కథ మన సంస్కృతిలో భక్తికి ఉన్న స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. మరి ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటి? బోనాల గురించి మీకు తెలిసిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలుంటే తప్పకుండా కమెంట్స్లో మాకు తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చే హైప్ బటన్ కూడా క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు మరిన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.